ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారి జీవితంలోకి మరో 72 గంటల్లో ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తి రాక వల్ల వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. వీరు నంబర్ వన్గా జీవితంలో ఎదగబోతూ ఉన్నారా లేదా? ఆ వ్యక్తి ఎవరు? మరో 72 గంటల్లో వీరి జీవితంలోకి తలరాత మార్చేటువంటి వ్యక్తి ఏ విధంగా రాబోతున్నాడు? ఆ శివయ్య అనుగ్రహంతో మీకు రాబోయే రోజులన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి? ఆ వ్యక్తి వల్ల మీకు శుభాలు జరుగుతాయా? లేకపోతే అశుభాలు జరుగుతాయా? అనేది తెలుసుకుందాం. మీ జీవితంలో మీరు కోరుకున్నది ఏ విధంగా జరిగి తీరుతాయి అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలా అని ఏముందిలే అనుకుంటే మాత్రం మీరే చాలా నష్టపోతారు. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక మకర రాశి రాశిచక్రంలో 10వ రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజయోగం 4, అవమానం 5. అంటే ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 8 అయితే వ్యయం 14 ఉంది. అంటే ఆదాయం ఎంత ఉందో దానికి రెట్టింపు అని ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక రాజయోగం 4 అయితే అవమానించే వాళ్ళు 5 ఉన్నారన్నమాట. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలకు చెందినవారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు. ఇక నంబర్ వన్గా ఎదగబోతున్నారు కూడా. ఆ వ్యక్తి యొక్క రాకతో మీ జీవితంలో అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చి ఆ వ్యక్తి వలన మీరు టోటల్గా మీ లైఫ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ శివయ్య అనుగ్రహంతో అంతా కూడా మంచే జరుగుతుంది. ఇక ఆ వ్యక్తి మరెవరో కాదు, మీ మంచి కోరే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీకు ఇచ్చేటువంటి ఐడియాలు, సలహాలు, సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరీర్లో అన్ని రంగాల్లో మీకు రాబడి అనేది బాగా పెరగబోతుంది. దానికి కారణం ఆ వ్యక్తి మాత్రమే. అలాగే ఈ సమయంలో మీకు ధనవర్షం అనేది అధికంగా కురవబోతుంది. మరీ ముఖ్యంగా ఈ మకర రాశి జాతకులకు వీరి జీవితంలో మరో 72 గంటలు ఎన్నో కీలకమైనటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. ఎందుకంటే మీ యొక్క లైఫ్ అనేది ఎంతో వినూత్నంగా మారిపోతుంది. ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తే. ఇక ఆ వ్యక్తి ఎవరు అంటే మీరు ఉద్యోగం చేసేటువంటి ఆఫీస్లో అవ్వవచ్చు, మీరు ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు, మీ భార్య రూపంలో కావచ్చు, భాగస్వామి వ్యాపారం కావచ్చు. ఈ విధంగా ఎక్కడైనా కూడా ఈ రాశి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ మకర రాశి వారికి మరో 72 గంటల్లో మీరు నంబర్ వన్గా ఎదిగేందుకు ఎక్కువగానే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి మీకు ఎంతగానో హెల్ప్ అండ్ సపోర్ట్ చేయబోతూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు తోడై అన్ని విధాలుగా కూడా మీ పనిలో మీకు సపోర్ట్గా ఉంటారు. మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెప్తూ ఉంటాడు. కానీ మీరు మాత్రం పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఆ వ్యక్తి మీకు విదేశీకరించి చెప్పడంతో మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలను ఈ సమయంలో మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అందులోని మంచి చర్యలను మీరు చక్కగా గ్రహించి ముందుకి వెళ్తూ ఉంటారు. అలా ఉండడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ఆ వ్యక్తిని మీరు నమ్మడం వల్ల మీకు మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు. ఇక మీకు సలహాలు, సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు ఎంతో హెల్ప్ అవుతాయి. మీకు జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వలన మీకు తెలిసొస్తుంది. ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు మీరు మాట్లాడాలో, ఏ విధంగా మీరు మెలగాల్సి ఉంటుందో ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఇప్పుడు ఒక గురువులాగా బోధిస్తాడు. ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు. ఈ నూతన వ్యక్తి మాటలు మీ జీవితంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. అందువలన మీరు చేస్తూ ఉన్న వృత్తి, ఉద్యోగంలో, వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు అని చెప్పడంలో ఎలాంటి మార్పు అనేది లేదు. ఇక ఉద్యోగ రంగంలో మీకు విశేషమైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం చూసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో కూడా ఊహించని దానికంటే కూడా మీకు ఈ సమయంలో రెట్టింపు విధంగా లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అందువలన మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు.
వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఈ సమయంలో మీకు 3 పువ్వులు 6 కాయలుగా విరజల్లుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఈ సమయంలో మీరు గొప్ప పేరు తెచ్చుకుంటారు. అలాగే స్టూడెంట్స్ విషయంలో చూసినట్లయితే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు పరీక్షల్లో మంచి సక్సెస్ అవుతారు. ర్యాంకులు సాధించే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది. అలాగే మీరు కోరుకున్న ఉద్యోగంలో కూడా మీరు వెనుతిరగరు. అదేవిధంగా ఈ టైంలో మీరు ఒకటికి 2 వ్యక్తిగతమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి మీకు మంచి మార్గం అనేది లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా ఈ సమయంలో మీరు పరిష్కారం చేసుకోగలుగుతారనమాట. ఇక ఈ మకర రాశి వారికి మరో 72 గంటల్లో అంతా కూడా మంచి జరగబోతుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ సమయం అనేది ఎంతో అనుకూలంగా మారబోతుంది. ఇబ్బందులతో పాటుగా సంతోషం, ఆనందం అలాగే శాంతి కూడా లభిస్తాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం కానీ లేదా ఉన్నత విద్యను మీరు అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో మీకు సీట్ రావడం కానీ జరగబోతుంది. విదేశాలకు వెళ్ళే వారికి వీసా, సపోర్ట్, పాస్పోర్ట్ విషయంలో అన్నిట్లో కూడా సానుకూలంగానే జరుగుతుంది. అన్ని విషయాల్లో అడ్డంకులేమీ లేకుండా ఉన్నటువంటి ఇబ్బందులు, అడ్డంకులు అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోవడంతో పాటుగా స్టూడెంట్స్కి వర్క్ చేసుకోవడానికి పర్మిషన్స్తో కూడినటువంటి వీసా మీకు లభించడంతో వీళ్ళు విదేశాల్లో చదువుకునేటువంటి మీకు స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకునే వీలు ఉండబోతుంది. అంత మంచి గడియలు రాబోతున్నాయని చెప్పవచ్చు ఈ మకర రాశి వారికి. అలాగే ఈ సమయంలో నీ లైఫ్ పార్ట్నర్ తరపు నుంచి కూడా మీకు ఆస్తి కలిసి రావడానికి మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. కోరుకున్నటువంటి జాబ్ మీకు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ మకర రాశి వారు అందులో మీకు స్థిరత్వం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ మకర రాశి వారు వృత్తి, వ్యాపారాలు కూడా చకచకా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంది. డాక్టర్లకు, లాయర్లకు అదేవిధంగా ఇతర ప్రమోషన్స్ వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో అవకాశం అనేది బాగా రాబోతూ ఉంది. అంటే అన్నిట్లో పెట్టుబడిని పెట్టిన వాళ్ళకు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంది. కానీ మీరు కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకంటే ఆదాయం ఎంతైతే వస్తుందో దానికి రెట్టింపు ఖర్చు అనేది కనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రతిదీ కూడా ఏదైనా కొనాలి అనుకునేటప్పుడు మాత్రం ఒక్క అడుగు ఆలోచించి వేయండి. ఇక ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలు వినడం కానీ లేదా మీరు శుభకార్యాలు చేయడం కానీ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ మకర రాశి వారికి కొద్దిపాటి ప్రయత్నంలోని పెళ్లి సంబంధాలు నిశ్చయం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ మకర రాశి వారు ఎవరైతే వివాహ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. ఇక ఈ రాశి వాళ్ళకు ఒక్క మాటలో చెప్పాలంటే కనుక మీ లైఫ్లోకి వచ్చేటువంటి ఆ వ్యక్తి పరిచయం వలన మిమ్మల్ని మహర్జాతకులుగా మార్చబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ మకర రాశి వారికి మరో 72 గంటల్లో వారి జీవితం అనేది తారుమారైపోతుంది. ఇక మీకు ధనం అనేది మీ ఇంట్లో నాట్యం ఆడబోతుంది. మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. మీరు నిస్వార్థంగా మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. కానీ మీరు మాత్రం చాలా పొదుపు చేయాలి. రాబోయే రోజుల్లో మీకు ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో మీరు ధనం సంపాదించుకోవడానికి ఆరోగ్యపరంగా కూడా బాగా కలిసి వస్తుంది. మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు సంపూర్ణమైన మద్దతు మీకు లభించడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి, ఖర్చు మాత్రం ఎక్కువయ్యే పని మాత్రం ఉంది. అంటే మీరు శుభకార్యాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఏదైనా శుభకార్యం అంటే ఏదైనా కానీ, గృహప్రవేశం కానీ, శుభకార్యాలు కానీ, ఒక వ్యాపారం కానీ స్టార్ట్ చేస్తారు. అందువలన కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా ఉండబోతుంది. ఇక ఈ సమయంలో స్త్రీలు కానీ, పురుషులు కానీ మీకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. అంటే బంగారం కూడా చాలా రేటు తగ్గింది. ఈ సమయంలో కొనుగొనే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీ ఇంట్లోకి విలువైన వస్తువును కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ వీరి జీవితంలో వచ్చే ఈ 72 గంటలు ఎంతో ముఖ్యమైనవి. మీ లైఫ్ అనేది ఈ విధంగా మారబోతుంది. అలాగే శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. శత్రువులు కూడా మీకు ఇప్పుడు మిత్రులుగా మారబోతున్నారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా లభించబోతున్నాయని చెప్పుకోవాలి.
ఇక మంచి మంచి ప్రయోజనాలు ఇప్పుడు మీరు పొందేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా మీ వ్యాపారం అనేది చక్కగా సాగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక అన్ని విధాలుగా కూడా, అన్ని రకాలుగా కూడా మీ జీవితంలో ఈ 72 గంటలు మాత్రం చాలా చాలా అంటే చాలా ముఖ్యమైనవి. అలాగే వీలైతే మీకు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని అభిషేకం చేయించండి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోండి. మీరు ఇంట్లో నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు కానీ, ఒక్కసారి దేవుని స్మరించుకోండి. అప్పుడే మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఏదైనా కానీ మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ పని స్టార్ట్ చేశారంటే మాత్రం, ఆ పని అయిపోయే వరకు దాన్ని వదిలిపెట్టకండి. ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారంటే మాత్రం ఇప్పుడు త్వరగానే పూర్తయిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా మధ్యలో ఆపకుండా ఆ పనిని పూర్తి చేయండి. తెలుసుకున్నారు కదండీ! మకర రాశి వారికి మరో 72 గంటల్లో వారి జీవితంలో ఒక వ్యక్తి రాకతోటి ఏం జరగబోతుందో, మీ జీవితం ఎలా తారుమారు అవబోతుందో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.